రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మాకు తోడైనందుకు, మమ్మల్ని ప్రేమించినందుకు, మీ కృప చూపించినందుకు, మీ రక్షణ కలగజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రిని మేము సజీవులంగా ఉన్నాము తండ్రి, అది కేవలం మీ కృప మాత్రమే. అయా, మా ప్రయాణాలను దీవించారయ్యా. అపాయము రాలేదు, ప్రమాదము రాలేదు అయ్యా. అయా, అందును బట్టి స్తోత్రాలు. మాకు కావలసిన ప్రతి అవసరతను దయచేశారు, ఆహారమును దయచేశారు, పనుల్లో తోడై ఉన్నారు అయా. ప్రయత్నాలను ఆశీర్వదించారు, కృంగిపోయిన వేళ లేవనెత్తారు తండ్రి. మీకు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి యందు మరొక మారు మీ పాద సన్నిధిన కుటుంబంతో కలిసి మేమందరము కూడా మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప అవకాశము మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు అని నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనం ద్వారా మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ రాత్రిన ఎంతమంది అయితే ఏ విషయాల్లో బలహీనతలు కలిగి ఉన్నారో, ఏ విషయాల్లో వారు నాయన మేము ఈ కార్యము చేయలేము, మేము ఈ పని చేయలేము, మా వలన కాదు అనే నిరుత్సాహమును కనపరుస్తూ ఉన్నారో నాయన మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మీలో వారు ఆనందించినట్లయితే, మీ వాక్యములో వారు ఆనందించినట్లయితే, మీకు ప్రార్థించుటలో వారు ఆనందించినట్లయితే వారు తప్పక బలాన్ని పొందుకొని తప్పక ఆ కార్యాలు చేయగలరని, తప్పక విజయం సాధించగలరని మాకు ఈ రాత్రి యందు చాలా సుస్పష్టముగా తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది రాత్రి యందు విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి. ఆశ్చర్య కార్యాలు చేయగలిగే దేవుడవని, గొప్ప కార్యాలు చేయగలిగే దేవుడవని, ప్రార్థిస్తుండగా వింటున్న దేవుడవని నమ్మకంతో వారు అడుగుతుండగా ప్రతి ఒక్కరికి తగినటువంటి జవాబును దయచేయండి నాయన. అయా, ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఉన్న వారందరిని బట్టి అడుగుతున్నాము. హాస్పిటల్స్ లో ఉన్నారు, ఐసీయూలలో ఉన్నారు, ఆపరేషన్స్ కావలసిన పరిస్థితిని ఈ రాత్రిన వారు కలిగి ఉన్నారు. కృప చూపించండి. రాత్రిన ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి. డిశ్చార్జ్ అవ్వడానికి కృప దయచేయండి ప్రభువా. ఆపరేషన్స్ లో మీరు తోడై ఉండండి తండ్రి. ఆయన భయంకరమైన అంధకార క్రియలు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, రోగములన్నిటి నుంచి కూడా విడుదల యేసు నామములో వచ్చును కాక. ఎస్ లార్డ్. అదే విధంగా ఎవరైతే నాయన ఆత్మహత్యలు చేసుకోవాలని తలంపులు కలిగి ఉన్నారో ఆ యొక్క తలంపులను తొలగించండి, నిరుత్సాహాన్ని కొట్టివేయండి, డిప్రెషన్ లో నుంచి లేవనెత్తండి, భయాన్ని, కలవరాన్ని వారిలో నుంచి తీసివేసి ధైర్యముతో అయా వారు జీవించే కృప ఈ రాత్రిన బిడ్డలకు దయచేయండి తండ్రి. ఆయన ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో అసమాధానకరమైన పరిస్థితులతో ఈ రాత్రి యందు పోరాడుతున్నారు. అయా, సఖ్యత లేని కుటుంబము, అయా విధేయత లేని కుటుంబము, అర్థం చేసుకోలేని కుటుంబము, అయా ఆ కుటుంబాలను మీరు మార్చండి. యవన బిడ్డలందరికీ మారు మనస్సును, అయా భర్తకు భార్యకు మారు మనస్సును, అర్థం చేసుకునే హృదయమును, ప్రేమ కలిగిన హృదయమును, రక్త సంబంధికులకు కూడా ఆస్తిపరమైనటువంటి ఆశలు తొలగించి ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకునే హృదయమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఎవరైతే బిడ్డలు తండ్రి అయా అప్పులు కలిగి ఉన్నారు, ప్రతి అప్పు కూడా యేసు నామములో కొట్టివేయబడును గాక. అయ్యా, వారు ఏ పనైతే చేస్తున్నారో ఆ పనుల్లో వారు 100 ఫలించి అద్భుత రీతిన ప్రతి ఆర్థిక కష్టములో నుంచి వారిని బయట పడవేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఆయన ఎంతో మంది బిడ్డలు ఆయా కోర్టు కేసులో చిక్కుబడి ఉన్నారు. కేసుల నుంచి విడిపించండి. ఆయా ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆయన మారు మనసు లేక చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, ఎడిక్షన్స్, పాపపు ఆయా నడవడిక అన్నిటినీ కూడా కలిగి ఉంటున్నారు. వారందరికీ రాత్రిన మారు మనస్సు దయచేయమని, బిడ్డలకు యథార్థమైన జీవితమును, మంచి జీవితమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము.
నాయన నైట్ డ్యూటీలో ప్రయాణాల్లో ఉంటున్నారయ్యా. ఈ రాత్రిని ఎవరికి ఏ సమస్య, హాని, ఇబ్బందులు కలగకుండా ఈ రాత్రంతను భద్రపరచండి తండ్రి. అయా దేశాలకు వెళ్తున్నారు, వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ విషయంలో కృప చూపించండి. ఎవరి చేతులు మోసపోకుండా, ఎక్కడ నష్టపోకుండా సహాయము దయచేయండి తండ్రి. ఆయన విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే ఈ రాత్రంతను క్షేమమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అయా ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కృప చూపించండి. వివాహాలు కావాల్సిన బిడ్డలు ఉన్నారు, సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయండి. అయా గృహాలు కడుతున్నారు, వారి గృహము కట్టబడే సహాయము దయచేయండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా మీ కృప చొప్పున బిడ్డలకు సరైన సమయంలో అనుగ్రహించండి ప్రభువా. మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉన్న సైనికులను అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి రాత్రంతను ప్రతి బిడ్డను కాచి కాపాడమని మేము సేద తీరబోతున్నాం తండ్రి. అలసిపోయినాము నాయన, అయా కృప చూపించండి. మా గృహాల చుట్టూ మీ యొక్క దేవదూతల రక్షణ ఏర్పరచండి. ఎవరు కూడా నిద్రలేమి సమస్యలు కలిగి లేకుండా, పీడకల సమస్యలు కలిగి లేకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన, మరే ఇతర భయముల వలన అయా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖముగా కంటి నిండా సేద తీరే భాగ్యము దయచేయమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.